ఊహించని వరద అన్నదాతలకు కన్నీళ్లు మిగిల్చింది. గోదావరి నది ఉగ్రరూపం దాల్చి వేసుకున్న పంటలను నిలువునా ముంచింది. ఏటా ఇలానే గోదావరి వరద చుట్టుముట్టి కోలుకోలేని విధంగా నష్టపోతున్నామని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి ప్రవాహ ఉధృతికి తీరం వెంబడి వందలాది ఎకరాల్లో పంటలు వరదార్పణమయ్యాయి. ఎగువన మహారాష్ట్రతో పాటు స్థానికంగా ఉత్తర తెలంగాణలో పడ్డ వర్షాలకు గోదావరికి వరద పోటెత్తింది. ఊహించని రీతిలో లక్షల క్యూసెక్కుల ప్రవాహంతో ఎడారిని తలపించిన నది ఒక్కసారిగా పరవళ్లు తొక్కింది. భద్రాచలం వద్ద గోదావరి 3వ ప్రమాద స్థాయిని దాటి కొన్ని గంటల పాటు పరివాహక ప్రజలను బెంబేలెత్తించింది. 56 అడుగులు దాటడం చూసి అధికారులు తీర ప్రాంత మండలాల ప్రజలకు 3 రోజులు కంటిమీద కునుకు లేకుండా చేసింది. కాస్త నెమ్మదించిన గోదావరిని చూసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనుకోని రీతిలో వచ్చిన గోదావరి వరదలు ఆరుగాలం కష్టించి రైతులకు కన్నీళ్లు మిగిల్చాయి. నదీ పరివాహకంలోని పత్తి పంట దెబ్బతింది. వరి నారు మళ్లతో పాటు ఇటీవలే నాట్లు వేసిన వరి పొలాలు నీట మునిగాయి. జామాయిల్, కూరగాయల తోటలు ముంపునకు గురయ్యాయి. వరద తీవ్రతకు వ్యవసాయ పనిముట్లు, కరెంటు మోటార్లు కొట్టుకుపోయి తీరని నష్టాన్ని మిగిల్చింది. ఎల్నినో ప్రభావంతో ఆలస్యంగా సాగు ప్రారంభించిన అన్నదాతలను గోదావరి వరదలు కోలుకోలేని దెబ్బతీశాయి. పంటలు మునగడం వల్ల ఎకరానికి 15 నుంచి 20 వేల రూపాయల మేర కర్షకులు నష్టపోయారు. పత్తి 2 ఎకరాలు వేసిన పోయిన సంవత్సరం కూడా వచ్చింది, కానీ రాసుకొని వెళ్ళిపోయారు, కానీ నష్టపరిహారం అనేది ఇది లేదు. ఈ సంవత్సరం కూడా పట్టింది, కనీసం సర్వే కానీ ఇంతవరకు చేయలేదు. కనీసం నష్టపరిహారం చేయాలని కోరుకుంటున్నాను. నేను 6 ఎకరాలు పత్తి వేయడం జరిగింది. ఈ గోదావరి వరద రావడంలో ఈ పత్తి మునిగిపోవడం జరిగింది. ఇంతవరకు వచ్చి ప్రభుత్వం ఏం జరిగిందన్న అడిగిన దిక్కు కూడా లేకుండా జరిగింది. చూసి ఈ నష్టపరిహారం ఇతర హీరో తర్వాత సంగతి, రైతులు మందులు ఇచ్చిన తీరు కూడా లేకుండా జరిగిపోయింది. ఇది మా పరిస్థితి. ఇలా జరుగుతుంది. బురగంపాడు 6 ఎకరాలు వేసాను. వరి పొలం 12 ఎకరాలు నారు కూడా పట్టింది. అది కూడా ఇంతవరకు మందులు ఇచ్చిన లేరు. 6 ఎకరాలు పోయింది, మొత్తం మునిగిపోయింది. మొత్తం పంట మొత్తం బురద బట్టి ఎండిపోయింది. నేను 20 ఎకరాలు వరి పొలం వ్యవసాయం సాగు చేస్తాను. సార్ నేను నార్మల్ మొత్తం బట్టిపోయినాయి. ఇంకా బతికినో పోయినో తెలియదు. ఇంత మటుకు ఏ ఆఫీసర్లు కానీ ఎవరు కానీ వచ్చి కూడా అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా లేదు. గతంలో కూడా ఇలాగనే జరిగింది. గతంలో మేము చాలా సార్లు అడిగినాం కూడా సార్లని. కలెక్టర్ గారు కూడా గతంలో కూడా వచ్చిండు కూడా. మరి మాకు శాస్త్ర పరిష్కారం చూడండి సార్, మరి ఎప్పుడున్నా వ్యవసాయం చేయాలంటే మరి పరిస్థితి బాగోలేదు ఇదని చెప్పి చాలా సార్లు కోరినాం సార్ మేము. కాబట్టి మాకు న్యాయం చేయగలుగుతాం కోరుతున్నాం. సాగు మళ్లీ ప్రారంభించాలంటే మరో వారం 10 రోజులు ఆగాల్సిందే. దుక్కుల నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి. కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు, అశ్వాపురం, మనుగూరు, పినపాక మండలాలతో పాటు భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల్లో ఈ ముంపు ప్రభావం అధికంగా ఉంది. ఈ నియోజకవర్గాల పరిధిలో సుమారు 5,000 ఎకరాలు ముంపునకు గురైనట్లు ప్రాథమిక అంచనా. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే ప్రారంభించగా ఇది పూర్తయితేనే నష్టపోయిన పంట పొలాల పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది. అధికారులు స్పందించి నష్టం నివేదికలు త్వరగా పంపించి ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.